భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ రసవత్తకరంగా సాగుతోంది. టీ విరామం ముందు వరకు డ్రా దిశగా పయనం అయిన టెస్టు టీ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. టీ విరామం తర్వాత భారత్ వెంటనే వికెట్లను కోల్పోయింది. అయితే వాషింగ్టన్ సుందర్తో కలిసి యశస్వీ జైస్వాల్ ఒంటరి పోరాటం చేశారు. వీరిద్దరూ ఓపికగా ఆడుతూ వికెట్లను అడ్డుకున్నారు. దాంతో మరోసారి డ్రా అయ్యేలా కనిపించింది. అయితే 71వ ఓవర్లో థర్డ్ ఎంపైర్ కాంట్రవర్సీ నిర్ణయం తీసుకున్నాడు. 71వ ఓవర్ 5వ బంతిని ప్యాట్ కమిన్స్ బౌన్సర్ వేయగా జైస్వాల్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి జైస్వాల్ను బీట్ చేస్తూ కీపర్ చేతిలోకి వెళ్ళింది. వెంటనే ప్యాట్ కమిన్స్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అపీల్ చేశారు. ఫీల్డ్ ఎంపైర్ జోల్ విల్సన్ నాటౌట్గా ప్రకటించాడు. అయితే బాల్ గ్లౌకు తగిలిందని నమ్మకంగా ఉన్న కమిన్స్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి జైస్వాల్ గ్లౌకు దగ్గరగా వెళ్లినట్లు కనిపించింది. బంతి గమనం గ్లౌ దగ్గర నుంచి కూడా మారింది. అంటే డిఫ్లెక్షన్ అయినట్లు కనిపించింది. అయితే అనూహ్యంగా స్నికోలో మాత్రం ఎడ్జ్ తగిలినట్లుగా కనిపించింది. అయితే బంతి డిఫ్లెక్షన్ కావడాన్ని ఆసరగా తీసుకున్న థర్డ్ ఎంపైర్ జైస్వాల్ను అవుట్గా ప్రకటించాడు. దాంతో భారత్ అభిమానులు అసహనానికి గురయ్యారు. జైస్వాల్ ఫీల్డ్ అంపైర్లతో కాసేపు తానెలా అవుట్ అంటూ కూడా వాగ్వాదం చేశాడు. ఈ అవుట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.